హలో అండి, అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ అమ్మ అత్త. దీనిని వ్రాసిన వారు చెన్ను సుశీల రామం గారు. ఇక కథలోకి వెళదామా? సమయం ఉదయం 11 గంటలైంది. శాంతమ్మ పూజ గదిలో కూర్చొని ప్రశాంతంగా గాయత్రి మంత్రం చదువుకుంటోంది. ఉదయాన్నే లేచి టిఫిను వంట చేసి కొడుక్కి టిఫిన్ కాఫీ ఇచ్చి భోజనం క్యారియర్లో సర్ది కొడుకు మహర్షిని 10 గంటలకల్లా ఆఫీస్కి పంపించి అప్పుడు పూజ గదిలోకి వెళ్తుందామె. కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నా శాంతమ్మ దినచర్యల్లో మాత్రం మార్పేమీ రాలేదు. కోడలొచ్చిన కొత్తలో కొత్త కోళ్ళని పనులేమీ చెప్పలేదు. వెంటనే నెల తప్పి కోడలు మీనా వేవిళ్ళు పడుతుంటే అప్పుడు మంచం దిగకుండా కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంది. ఆ తరువాత పురుడయ్యాక చంటి బిడ్డ తల్లని, ఆ బిడ్డకు సంవత్సరం దాటకుండానే తిరిగి మీనా నెల తప్పిందని, ఆ తరువాత బాలింతరాలని, ఇలా కోడలు 2 బిడ్డల తల్లయ్యాక నీ పిల్లల్ని చూసుకో అమ్మా, అదే 10,000, ఇంటి పని వంట పని నువ్వు పట్టించుకోనక్కర్లేదని కన్నతల్లి కంటే మిన్నగా చూసుకుంటోంది. తానెంతో అదృష్టవంతురాలని మురిసిపోయేది మీనా. అర్థం చేసుకునే భర్త, అమ్మలా ఆదరంగా చూసుకునే అత్త దొరికితే ఏ ఆడపిల్లైనా అదృష్టవంతురాలే. ఆ పిల్ల జీవితం పంచభక్ష పరవాన్నాలతో వడ్డించిన విస్తరే. మీనా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. తండ్రికి బాగోలేదని తెలిసి భర్తతో కలిసి వెళ్ళింది. తండ్రి చూసి వెంటనే భర్తతో కలిసి వచ్చేద్దామనుకుందల్లా 4 రోజులు కూతురుని అక్కడ ఉంచమని ఆమె తల్లిదండ్రులు అల్లుడిని అడిగితే మహర్షి తన భార్యని అక్కడే వదిలొచ్చేశాడు. కాలింగ్ బెల్ మోత విని పూజ గదిలోంచి లేచి వచ్చి తలుపు తెరిచింది శాంతమ్మ. ఎదురుగా మహర్షి నిలబడున్నాడు. అతని మొహం కళతిప్పుంది. బాబు, ఏమైందిరా? ఏంటి ఈవేళ ఎప్పుడొచ్చావు? ఆఫీసుకి సెలవు పెట్టొచ్చావా? అదోలా కనిపిస్తున్నావు. ముందు లోపలికి వచ్చి కూర్చో. ఒంట్లోగా నలతగా ఉందా నాన్న? ఆదుర్దాగా కొడుకు చేపట్టుకొని అడిగింది శాంతమ్మ. లోనికొచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూలపడ్డాడు మహర్షి. కొడుకు పక్కనే కూర్చుంది శాంతమ్మ. అమ్మా, మనం వెంటనే బయలుదేరాలి. మా మామగారు పోయారంట. ఆఫీస్కి ఫోన్ వచ్చింది. శివ, ఎలాంటి వార్త వినాల్సి వచ్చింది? మనం నువ్వు చూసినప్పుడు బాగానే ఉన్నారు కదరా, ఇంతలో ఇలా ముంచుకొచ్చిందా? అంతా ఆ పరమాత్ముడు లీల. పాపం మీ అత్తగారు ఎంత తల్లడిల్లిపోతుందో. మీనా పసిపిల్లలిద్దరితోనూ ఎంతో బెంబేలు పడుతుందో. ఉండు, మనిద్దరివి 2 జతల బట్టలు బ్యాగులో పట్టుకొస్తాను. ఈలోపు నువ్వు ట్యాక్సీ మాట్లాడుకురా. అలాగేనమ్మా. ఈలోపు నువ్వు కాస్త ఏదన్నా తిను. నీ పూజ అయినట్టే లేదు. అంటే నువ్వు ఇంకా టిఫిన్ కూడా చేసుండవు. టిఫిను భోజనము ఏదో ఒకటి తినమ్మా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏ వేళ అవుతుందో. నీకు అసలే అల్సర్ ప్రాబ్లం ఉంది. ఈ వార్త విన్నాక నాకేం తినాలనిపించట్లేదురా. ఒక్క పూటకి నేనేమైపోను కానీ నీకు ఆలస్యం చెయ్యొద్దు. కొడుకుని తొందరపెట్టి ట్యాక్సీకి పంపించింది. మహర్షి మామగారి దినకార్యాలు అయిపోయాయి. ఇంకా కూతురు అల్లుడు బయలుదేరతామంటే గొల్లుమంది మీనా తల్లి దుర్గమ్మ. వియ్యపురాల్ని అక్కున చేర్చుకొని ఊరడించింది శాంతమ్మ. ఆమె అక్కడికి వచ్చింది మొదలు దుర్గమ్మను వదలకుండా దగ్గరే ఉండి ఆమె మంచి చెడులు చూసుకోసాగింది. వదినా, మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి? మీరు ధైర్యంగా ఉండకపోతే మీనా మరీ బెంబేలు పడిపోతుంది. అమ్మ మీనా, మీ అమ్మ బట్టలు ఓ బ్యాగ్లో సర్దు తల్లి. అత్తగారి మాటలకు అర్థం కానట్టు చూసింది మీనా. ఇక్కడ ఈ ఇల్లు ఖాళీ చేయటం వగైరా వ్యవహారాలన్నీ తర్వాత నిదానంగా వచ్చి చక్కబెట్టుకోవచ్చు. అబ్బాయి రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందరం ఈరోజే బయలుదేరితే బాగుంటుంది. వదినా, నన్ను మీతో మీ ఇంటికి తీసుకెళ్తానంటున్నారా? వద్దమ్మా వద్దు. కష్టమో సుఖమో ఇక్కడే పడుంటాను. కొడుకు దగ్గరుండడం పద్ధతిగా ఉంటుంది కానీ కూతురింటి దగ్గరుండటం సబబు కాదు. దుర్గమ్మ ముక్కు ఎగబీలుస్తూ అంది. వదినా, మీరు అలా ఎప్పటికీ అనుకోవద్దు. కూతురేంటి కొడుకేంటి, తల్లికి ఎవరైనా ఒకటే. మీ అల్లుడికి నేను తల్లినైతే నా కోడలికి మీరు తల్లి. మనిద్దరికీ మన పిల్లల దగ్గర ఉండే హక్కు ఉంది. మన పిల్లలిద్దరికీ మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు ఇంకా మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకండి. వియ్యపురాలు 2 చేతులు పట్టుకొని కళ్ళకద్దుకుంది దుర్గమ్మ. వదినా, మీదెంత మంచి మనసమ్మా. నా కూతురైనా అనని మాట మీరు అన్నారు.
అయోమయంలో పడున్నా నాకు ఉన్నాను అన్నట్టు ధైర్యం ఇచ్చారు. మీకు నేనెంతో రుణపడున్నాను. అయ్యయ్యో, మనలో మనకు రుణాలేంటమ్మా? మనమంతా ఒకటే కుటుంబంలో సభ్యులం. అది మర్చిపోకండి. ఏంటమ్మా మీనా, ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి అమ్మ బట్టలు సర్దు. దుర్గమ్మకు కూతురింటి దగ్గర సుఖంగా గడిచిపోతోంది. కూతురు, అల్లుడు, మనవల మధ్య ఎలాంటి బెంగ భయము లేకుండా నిశ్చింతగా బతుకుతోంది. వచ్చిన కొత్తల్లో వియ్యపురాలకి పనిలో కాస్త సాయంగా వెళ్ళేది. రాను రాను అది కూడా మానేసింది. శరీరాన్ని సుఖానికి అలవాటు చేసింది. మనసుని చెడు ఆలోచనలకు ఆలవాలం చేసింది. కూతురికి అత్తగారి మీద చాడీలు చెప్పసాగింది. అమ్మాయి, చూసావటే నీ అత్త గడుస్తుదనం. పెళ్లి కానంత వరకు కొడుకుని తన కొంగును కట్టేసుకొని తన కనుసన్నల్లో ఆడించింది అనుకో, పెళ్ళయ్యాక కూడా కొడుకుని ఎలాగా తన చెప్పు చేతుల్లో ఉంచుకుందో చూడు. మీ ఆయన ఆఫీస్ నుండి వస్తూనే అమ్మ అంటూ వస్తాడు. ఆ తర్వాత అమ్మ కాఫీ ఇవ్వు, అమ్మ టిఫిన్ పెట్టు, అమ్మ భోజనం వడ్డించు, ఇలా అమ్మ జపం చేస్తూనే ఉన్నాడు. ఇదెక్కడ చొజ్జమే తల్లి? నెలంతా కష్టపడి సంపాదించుకొచ్చిన జీతం మొత్తం తెచ్చి అమ్మ దోసిట్లో పోస్తున్నాడు నీ మొగుడు. ఆలికేమన్నా అవసరాలుంటాయేమోనని ఏనాడన్నా ఒక్క రూపాయి నీ చేతిలో పెట్టిన పాపాను పోయాడా? తల్లిని విసుగ్గా చూసింది మీనా. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? మా అత్తగారినే వేలెత్తి చూపిస్తున్నావా? ఆవిడ చాలా మంచి మనిషి. ఆ విషయం నీకు మాత్రం తెలీదా? అయ్యో నా పిచ్చి తల్లి, నువ్వింత వెర్రుబాగులు దానివి గనకనే నీ అత్త తన స్థానాన్ని ఈ ఇంట్లో నీ మొగుడి దగ్గర అంత పటిష్టం చేసుకుంది. ఈ ఇంటి కోడలివి, యజమానురాలివి, ఏదన్నా నీ ఇష్ట ప్రకారం జరుగుతుందా ఇక్కడ అని అన్నీ ఆవిడ ఆజ్ఞానుసారం జరిపించుకుంటోంది. పెత్తనం తన చేత పెట్టుకొని అన్నీ కూతురికి మూటలు కట్టేస్తుంది. తల్లికెప్పుడు కూతురి మీదే ఉంటుంది ఆపేక్ష. నువ్వెన్నన్నా చెప్పు అంతే. అత్త అత్తే, కోడలంటే ఏమాత్రం అభిమానం ఉండదు. అత్త ఏనాటికి అమ్మతో సమానం కాదు. నేను నీ క్షేమం కోరేదాన్ని. నా మాటలు పెడిచెవను పెట్టకు. ఇప్పటివరకు నువ్వేం పట్టించుకోలేదు. అసలు మీ ఆయన పుట్టినూరులో పొలాలు, పుట్రలు, ఇళ్ల స్థలాలు ఏమాత్రం ఉన్నాయో వాటి రాబడి ఎంత వస్తుందో నీకు తెలుసా? ఎప్పుడైనా మీ ఆయన్ని అడిగి తెలుసుకున్నావా? అయ్యో నా రాత, మీ ఆయనకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. మీరిద్దరూ ఇలాంటి వెర్రి బాగోళ్ళలు కనుకే నీ అత్త డబ్బు దస్కాన్ని కూతురికి చేరవేస్తోంది. ఆవిడున్నంతకాలం మీరిద్దరూ ఏం పట్టించుకోకండి. ఆ ముసల్ది కాస్త హరి అన్నాక చూసుకుంటే ఏం మిగులుతుంది? మీ చేతికి చెప్పా కర్రా తప్ప. పెద్దదాన్ని, జీవితాన్ని కాచి వడబోసి ఉన్నదాన్ని, మీ క్షేమం కోరేదాన్ని గనుక మీ గురించి ఇంత తాపత్రయపడుతున్నాను. నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి బుర్రకెక్కించుకొని మీ ఆయన మెదడులోకి కూడా ఎక్కించు. అమృతం లాంటి మీనా మనసులోకి గరళం చుక్క విసిరి వెళ్ళింది దుర్గమ్మ. తుఫాన్ తాకిడికి గురైన సంద్రంలా అల్లకల్లోలంగా తయారైంది మీనా మనసు. చెప్పగా చెప్పగా బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మ తెగులు అని తల్లి పదే పదే చెప్పే చెప్పుడు మాటలు మీనా మనసు మీద మత్తు మందులా పనిచేసాగాయి. మంచిని గ్రహించడానికి మనసు టైం తీసుకుంటుంది, కానీ చెప్పుడు మాటల్ని ఇట్టే పట్టేస్తుంది. మనసుని తన చెప్పు చేతుల్లోకి ఉంచుకోకుండా దాని చేతిలో కీలుబొమ్మైపోయింది మీనా. ఆ నెల జీతం తెచ్చి తల్లి చేతికి ఇస్తున్న భర్తను అడ్డుకుంది మీనా. అత్తయ్య, ఇంతకాలం ఇంటి బాధ్యతలు భరించారు, ఇహనైనా అవన్నీ నాకు అప్పగించి మీరు రెస్ట్ తీసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఆ డబ్బు నా చేతికి ఇవ్వండి. చొరవగా భర్త చేతిలోంచి జీతం డబ్బులు తీసేసుకుంది మీనా. మహర్షి, శాంతమ్మ బిత్రపోయి చూశారు. తేరుకున్న మహర్షి గొంతు విప్పాడు. మీనా, నీకేం తెలుసని ఇంటి బాధ్యతలు చూస్తానంటున్నావు? 4 రకాల కూరలు సవ్యంగా కొనలేవు కానీ ఆ మొత్తం ఇంటి పనులు చూసుకోగలవా? ఎందుకు చూడలేనండి, అత్తయ్య ఉన్నారు కనుక ఆమె చూసుకుంటున్నారు. అదే ఆవిడ లేకపోతే నేనేగా స్వయంగా చూసుకోవాల్సింది దాన్ని. అవునమ్మా, ఉన్నమాట అన్నావు. నాకు ఒంట్లో ఓపిక తగ్గిపోతోంది. కృష్ణారామ అంటూ ప్రశాంతంగా ఓ పక్కన కూర్చుంటాను. నువ్వు ఈ బాధ్యతలు చూసుకుంటానంటుంటే అంతకంటే నాకు మాత్రం కావాల్సిందేముంది? ఇది నీ సంసారం, జాగ్రత్తగా సవ్యంగా చూసుకోమ్మా. శాంతమ్మ కోడలికి అన్ని జాగ్రత్తలు చెప్పింది. భర్త జీతం చేగించుకున్న మీనాకి కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరంగా ఉంది. శత్రువుల నుండి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్న మహారాణిలా గర్వంగా ఉంది ఆమెకు.
ఇంకా దుర్గమ్మ సంగతి సరే సరి, కూతుర్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పేయాలని చూస్తోంది. తల్లి కూతుళ్ళిద్దరూ షాపింగ్లని, సినిమాలని, షికార్లని తిరుగుతూ జీతం మొత్తం నెల మధ్యలోనే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు. శాంతమ్మ పరిస్థితుల్లో మాత్రం మార్పేమీ రాలేదు. యథావిధిగా ఆవిడకు వంట పని, ఇంటి పని తప్పలేదు. దేనికి మాట్లాడక తన పని తాను చేసుకోసాగింది. అంతా గమనిస్తున్న మహర్షికి ఒళ్ళు మండసాగింది. దీనికి తోడు జీతం మొత్తం ఖర్చు పెట్టేసి నెలలో ఇంకా 15 రోజులు ఉందనగా భర్తని డబ్బడిగింది మీనా. సలుపుతున్న పుండు మీద కారం చల్లినట్టయింది మహర్షికి. నీకు డబ్బు కావాలా? సరే, ఈ రాత్రికే ఏ బ్యాంకు దోపిడీయో చేసి తెచ్చిస్తానులే. భర్త వెటకారం మాటలకు కోపగించుకుంది మీనా. ఏంటండి అలా మాట్లాడతారు? నేనేదో దుబారా ఖర్చు చేసి డబ్బు అవజేస్తున్నాను అనుకుంటున్నారా ఏంటి? అంతా మనింటి కోసమే కదా వాడాను. కాకపోతే వచ్చేది శ్రావణ మాసం కదా, వరలక్ష్మి పూజకు, అప్పుడు ఎలాగూ కొనుక్కోవాలి కదా అని మొన్న బజారెళ్ళకి వెళ్ళినప్పుడు బట్టల షాప్ నుంచి వెళ్తుంటే షోకేస్ బొమ్మకు కట్టిన శారీ నచ్చిందని కొనుక్కున్నాను. నాతో ఉంది కదా అని మా అమ్మ కొనక్కపోతే బాగుండదు అని తనకి ఓ వెంకటగిరి శారీ కొన్నాను. వీధిలోకి కార్పెట్ అమ్మకానికి వస్తే హాల్లో వేసుకుంటే బాగుంటుంది అని ఓ కార్పెట్ కొన్నాను. ఎప్పటి నుంచో మా అమ్మ ముచ్చట పడుతుందని పూజ సామాగ్రి వెండివి తీసుకున్నాను. పాపం తనకు మాత్రం మనంత ఎవరున్నారు చెప్పండి? భార్య మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు మహర్షి. మీనా, నువ్వేం కొన్నావు, ఎవరికి కొన్నావో అవన్నీ నాకు అనవసరం. జీతం మొత్తం తెచ్చి అమ్మ చేతిలో పెట్టడం నాకు అలవాటు. ఆవిడ ఎలా ఖర్చు పెడుతుంది, ఏం చేస్తుంది నేను పట్టించుకోను. తిరిగి జీతాలు వచ్చే వరకు నా దగ్గర డబ్బులనేవేమీ ఉండవు. మధ్యలో అమ్మ ఎప్పుడు అడిగింది లేదు. మీ అమ్మకి అవసరం లేదు కనుక అడగలేదు. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది కనుక అడుగుతున్నాను. ఈరోజే మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా అప్పడిగి పట్టరండి. భార్యని చిరాగ్గా చూశాడు మహర్షి. అప్పా, ఇంతవరకు నేనెవరి దగ్గర అప్పు చేయిచాచి అడిగిందే లేదు. ఇహ ముందు కూడా అంతే. బాగుంది మీరు చెప్పేది. కాపురమన్నాక ఎన్నో ఖర్చులుంటాయి. జీతం రాళ్ళు సరిపోకపోతే ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకుంటారు కదా, తిరిగి తీర్చేస్తుంటారు. అసలు అప్పే చేయకుండా ఎవరికి గడుస్తుంది? అప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంట్రా? లాజిక్ మాట్లాడుతూ వాదనకు దిగింది మీనా. మీనా, ఇన్ని మాటలు అనవసరం. నేను ఎవరి దగ్గర అప్పు అడిగి తెచ్చే ప్రసక్తే లేదు. నా పాలసీ అది. అయినా ఇంతకాలం నేను తెచ్చిచ్చే జీతంతోనే ఇంట్లో ఏ లోటు రాకుండా గడుస్తోంది. ఆ పని నువ్వెందుకు చేయలేకపోయావు? మీనాకి కోపం ముంచుకొచ్చేసింది. మీ అమ్మలాగా పీనాస్తనంగా గీచి గీచి ఖర్చు పెట్టాల్సిన కర్మ నాకు లేదు. అది నా వల్ల కాదు. నాకు సరదాలు సంతోషాలు ఉన్నాయి. అయినా మీ జీతం రాళ్లతోనే బతకాల్సిన అగత్యం మనకు లేదు కదండి. మీ ఊళ్ళో పొలం ఉంది, ఇల్లు ఉన్నాయి. వాటి మీద వచ్చే రాబడి అంతా ఏం చేస్తున్నారు? ఓహో, కూతురికి మూటగట్టి ఇచ్చేస్తుందన్నమాట మీ అమ్మ. ఏ, మీ అక్కను కన్నట్టు మిమ్మల్ని కనలేదా మీ అమ్మ? పెంచి పోషించేది మనం, పెట్టిపోతలు మీ అక్కగా. ఇలా ఎంతకాలం అండి? మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, మనకి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇక చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. నోర్మొయ్. మెల్లగానే అయినా కటువుగా అన్నాడు మహర్షి. మా ఊళ్ళో ఎస్టేట్లు ఉన్నాయనుకుంటున్నావా? మా చిన్నతనాన్నే మా నాన్న పోతే ఉన్న పొలాన్ని అమ్మి మా అక్క పెళ్ళికి, నా చదువుకి, ఉద్యోగానికి ఖర్చు పెట్టింది మా అమ్మ. మిగిలిన ఉన్న ఇల్లు కూడా ఈ మధ్యనే అమ్మింది. అయితే ఆ డబ్బు ఉండాలి కదా, బ్యాంకులో వేసించితే నెల నెల వడ్డీ డబ్బు రాగవాలి కదా. ఆ డబ్బు బ్యాంకులో వేసిందో మరేం చేసిందో నాకు తెలియదు. అడిగితే దాని గురించి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అనింది. ఆవిడ ఎలా అంటే నోరు మూసుకుండిపోయారా? మా అమ్మ ముందు చూపు గలదు కనుక ఇలా జరుగుతోందని ఎప్పుడో చెప్పింది. కానీ ఏం లాభం? మన మట్టి బుర్రలకు ఎక్కితే కదా. ఇల్లమ్మిన డబ్బు కాస్త పట్టుకెళ్ళి కూతురి చేతిలో పెట్టింది. అందుకే మీరు అడిగితే మాట దాటేస్తోంది. ఇదంతా మాత్రం సహించేదాన్ని నేను. ఇప్పుడే వెళ్ళి అడిగి అటో ఇటో తేల్చేస్తాను. మొండికేస్తే పెద్ద మనుషుల్లో పెట్టి న్యాయం అడుగుతాను. నన్ను నా పిల్లల్ని బికారులను చేసి కూతుర్ని అందలం ఎక్కిస్తుందా? కోపంతో మీనా ముఖం కందగడ్డలా మారింది. మీనా, కాస్త నోరు మూస్తావా నువ్వు? మా అమ్మ అమ్మిన ఇంట్లో మనకెలాంటి హక్కు లేదు. అది ఆమె పుట్టింటి వారిచ్చిన ఆస్తి. దాన్ని మా అమ్మ ఎవరికిచ్చుకున్నా, ఎలా వాడుకున్నా అడిగే హక్కు, నిలదీసే అధికారం ఎవ్వరికీ ఉండదు. అలాగా? అయితే ఇక మీ అమ్మ మన దగ్గర ఎందుకు ఉండడం? తిండి దండగా తప్పించి వెళ్ళమనండి. వెళ్ళి తన ముద్దుల కూతురు దగ్గరే అఘోరించమనండి. అంతకంతకు రెచ్చిపోతూ అరుస్తూ
పడగ్గదిలోంచి హాల్లోకి వచ్చేసింది మీనా. విషయం తెలుసుకొని కూతురికి వంత పాడసాగింది దుర్గమ్మ. దేనికి నోరెప్పి పల్లెత్తు మాట మాట్లాడకుండా ఆ రాత్రి బండికే కొడుక్కి చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది శాంతమ్మ. ఇంటి పని వంట పని ఇప్పుడు తల్లి కూతుళ్ళిద్దరూ చేసుకోవాల్సి రావడంతో చాలా కష్టంగా నానా హైరానాగా ఉంది వాళ్లకు. ఓ రోజు మధ్యాహ్నం నిద్రపోతున్న మీనాకు మెలకువ వచ్చి లేచి యువతలకు వచ్చింది. పెరట్లో తల్లి ఎవరితోనో మాట్లాడటం వినిపించి కిటికీలోంచి చూసింది. కూతురు నిద్రపోతుందనుకొని పక్కింటి బామ్మగారితో దుర్గమ్మ తన గోడు వెళ్ళబోసుకుంటోంది. ఏం చెప్పమంటారు పిన్నిగారు, నా బాధ. ఎవరినైనా వండి వడ్డిస్తే తిని కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు నాది. వెనక ముందు ఎవ్వరూ లేక ఉన్న ఒక్కగానొక్క కూతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే ఇక్కడ నా పరిస్థితి పని మనిషి కంటే హీనమైపోయింది. ఇంటెడు చాకరీ చెయ్యలేక ఈ పిల్ల పిశాచలతో వేకలేక నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది అని దుర్గమ్మ ఇంట్లో పని కూతుర్ని చూసుకోవడానికి నీ వెయ్యపురాలుందిగా, ఏంటి కొడుకు తల్లిన్నని నీ మీద పెత్తనం చెలాయిస్తూ తన కాలు కదపకుండా నీతోనే పనంతా చేయిస్తుందా శాంతమ్మ అని బామ్మగారు అడుగుతోంది. అదేం కాదు పిన్నిగారు, ఆవిడ గారికి ఇక్కడ తిన్నదరగడం లేదులే. కూతురి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. 4 రోజులు గడిస్తే తనకే తెలిసి వస్తోంది. ఓహో, నువ్వు నీ కూతురి దగ్గరకు వస్తే శాంతమ్మ తన కూతురి దగ్గరకు వెళ్ళిందన్నమాట. పోన్లే, అక్కడ 4 రోజులు విశ్రాంతిగా ఉండొస్తుందిలే శాంతమ్మ విషయం తెలిసిన బామ్మగారు అంది. భలేవారే మీరు. ఆ కూతుర్ని ఎవరన్నా ఈమెని సవ్యంగా చూస్తుందనుకుంటున్నారా? చూసుకోనేమో కానీ ఎప్పుడు తన వెనక ఏమన్నా మూట ఉంటే అప్పుడు తల్లిని నెట్టుకుంటుంది. కానీ శాంతమ్మ అలా చెయ్యలేదే. ఉన్నదంతా మూటగట్టి ముందే కూతురు పరం చేసేసింది. ఇప్పుడు ఆవిడ దగ్గరే ఉంది. ఉంటే బూడిద తప్ప. ఇక చూడండి, ఆవిడ ఎక్కడున్నా కుక్క బతికే. చేతులు మూతి తిప్పుతూ చెబుతోంది. ఓహో, అదా సంగతి. మరి నీ కూతురు మాటేంటి? మీ అమ్మాయి అలాంటిది కాదనుకుంటాను. నువ్వంటే పంచ ప్రాణాలు కా. అందుకే తండ్రి పోగా నిన్ను వెంట పెట్టుకొని తెచ్చుకుంది. అక్కడ నీకు సొంత ఇల్లు ఉందనుకుంటాను. ఇక నువ్వు అక్కడికి వెళ్ళే పని లేదుగా. ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చేసుకున్నావా? ఆరాగా అడిగింది బామ్మ. ఇంకా నయ్యం, మా వియ్యపురాలు చేసినటువంటి తెలివి తక్కువ పని నేనెప్పటికీ చెయ్యను. నా దగ్గర డబ్బు ఉందంటే నా కూతురు అల్లుడు ఊరుకుంటారనుకుంటున్నారా? ఇచ్చే వరకు జలగల్లా పట్టి పీడించరు. ఇంటిని అద్దెకిచ్చాను. ఆ అద్దె డబ్బులు నెల నెల నా పేరున బ్యాంకులో వేసుకుంటున్నాను. ఎవరు అరిచి గీ పెట్టినా దానిలోంచి నయా పైసన్నా తీయను ఖరాఖండిగా చెప్పేసింది. నీకు నెల నెల రాబడొస్తోంది కదా, హాయిగా ఒక్కతివి దర్జాగా ఉండొచ్చు కదా. ఇక్కడ మనవలకు చాకరీ చేస్తూ ఉండడం ఎందుకు వినిగారు? నేను అందరిలాంటి ఆడదాననుకుంటున్నారా? నాకు ముందు చూపు ఎక్కువ. వచ్చిన అద్దె డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టుకు తింటూ ఉంటే ఇక నాకేం మిగులుతుందండి? అదే నేను ఇక్కడున్నాననుకోండి, నా అద్దె డబ్బు మొత్తం నాకు నెల నెల పెరుగుతూ పదిలంగా ఉంటుంది. ఇల్లుకు ఇల్లు ఉంటుంది. అప్పుడంతా నా దగ్గర పెంపుడు కుక్కల్లా అణిగి పడుంటారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు పిన్నిగారు. కూతురేంటి, అల్లుడేంటి, మనవడేంటి, ముందు చూపుతో మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. పిన్నిగారు, ఏదో నా మనసాగక మీరు నా తల్లి లాంటి వారు గనక నా మనసు విప్పి మాట్లాడాను. ఇప్పుడు నేనన్న మాటలేవి మా అమ్మాయికి తెలియనీయకండే. మన మనసులో ఏమున్నా పైకి మాత్రం లౌక్యంగా మాట్లాడుతూ మన పబ్బం గడుపుకుంటూ బతకడమే తెలివిగల వాళ్ళ లక్షణం. అవునంటారా కాదంటారా పిన్నిగారు? మరోసారి చెప్తున్నాను, నేను మాట్లాడింది మా మీనాకు తెలియనివ్వకండి. అలా చేస్తే నన్ను చంపుకు తిన్నంతొట్టే. దుర్గమ్మ బామ్మగారు ఇంకా ఏవేవో మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ అవేవి మీనా చెవినెక్కడం లేదు. ఆమెకంత అయోమయంగా అది కళ నిజమా తేల్చుకోలేని పరిస్థితిగా ఉంది. తన తల్లి అలాంటిదని, ఆమె బుద్ధి అంత వక్రమైందని కల్లో కూడా ఊహించని ఆమెకు మెంటల్కి పెద్ద షాక్ తింది. మెల్లగా వచ్చి మంచం మీద వాలిపోయింది. అమ్మ నైజం ఇలాంటిదా? తన చెవులు తన్ని మోసం చేయడం లేదు కదా. ఇక్కడ తన పరిస్థితి హీనంగా ఉంటుందంట అందా? డబ్బు కోసం కూతురు అల్లుడు జలగల్లా పీడిస్తున్నారంటుందా? తన డబ్బు అంటూ వేరు చేసి మాట్లాడుతుంది. అంటే మాకంటే కూడా తనకి డబ్బే ఎక్కువన్నమాట. పైకి మాట్లాడే మాటలు, ప్రవర్తించే తీరు అంతా నటనేనా? తల్లి ప్రేమలో కల్మషం ఉండదంటారే. మరి తన తల్లి ఇంటెడు పని అత్తగారొక్కరూ చేసుకుంటుంటే తను కానీ అమ్మ కానీ సాయం వెళ్ళే వాళ్ళమే కాదు. కానీ ఏనాడు ఆవిడ
అమ్మలా విసుగు ప్రదర్శించలేదు. మనవల్ని ఎంతో ప్రేమగా సాకేది. ఇల్లమ్మిన డబ్బు తమకివ్వకుండా కూతురికిచ్చుకుందని నానా మాటలు అన్నాను. ఆవిడ కూతురికైనా ఇచ్చింది కానీ తన తల్లి ఆ రాత్రే ఆయన అన్నారు తన ప్రమోషన్ గురించి కాస్త ఖర్చయ్యేలాగుందని. మరేం పర్వాలేదు, అమ్మ ఇంటి మీద వచ్చే అద్దె డబ్బులుంటాయి, అమ్మని అడిగి తీసుకుందాం అంది తను. కానీ కానీ అమ్మ బుద్ధి ఇలాంటిదని తను ఊహించలేదు. వీధిలో పోస్ట్ అన్న కేక వినిపించడంతో తన ఆలోచన ఆపి నిస్సత్తుగా లేచి వెళ్ళింది. అది శాంతమ్మ కోడలి పేరు రాసిన ఉత్తరం. కవరు చించి చదువుకోసాగింది మీనా. చిరంజీవి సౌభాగ్యవతియగు మీనాను మీ అత్తయ్య దీవించి రాయినది. అమ్మా మీనా, ఎలా ఉన్నావమ్మా? బాబులిద్దరు ఎలా ఉన్నారు? మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? మహర్షి బాబు ఎలా ఉన్నాడు అమ్మా మీనా? నేనెప్పుడు నిన్ను భేదభావంతో చూడలేదు, కూతురుగానే భావించాను. అలాగే నువ్వు నన్ను తల్లిగానే భావించుకుంటున్నావని అనుకున్నాను. కానీ మొన్ననే తెలిసింది నీ మనసులో నా స్థానం చాలా అట్టుడుగునుందని. అది నా దురదృష్టం. ఇకపోతే ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు నా కూతురికి ఇచ్చుకున్నానని కదూ నీ ఆరోపణ? లేదమ్మా, నీ ఆడబిడ్డ పిల్లా పాప లేంది. అంతేగాక భార్యాభర్తలిద్దరూ సంపాదించుకుంటున్నారు. ఇక అదేం చేసుకుంటుంది డబ్బు? ఇల్లమ్మగా వచ్చిన 2 లక్షలు నీకు నీ పిల్లలిద్దరికీ తలోక 50,000 ఫిక్స్డ్ డిపాజిట్లో వేయించాను. వాటి తాలూకు పేపర్లు నా ట్రంకు పెట్టెలో ఉన్న పాత బట్టల అడుగున ఉంచాను. మిగిలిన 50,000 నా పేర వేసుకొని దాని మీద వచ్చే వడ్డీ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వృద్ధాశ్రమంలో ఉందామని నేనెప్పుడూ నిర్ణయించుకున్నాను. నేనిప్పుడు వృద్ధాశ్రమంలోనే ఉన్నాను. మీరు అనుకున్నట్టు కూతురింటికి వెళ్ళలేదు. నా పేర ఉన్న 50,000 నా తదనంతరం వృద్ధాశ్రమానికి చెందేలా రాశాను. ఈ వయసులో నేనెవ్వరికీ భారంగా ఉండను. పిల్లల మీద మమకారం చంపుకోలేక ఒంట్లో ఓపిక లేకున్నా ఇంతకాలం మీ దగ్గర ఉండిపోయాను. నేను తెలియకేమన్నా నీ మనసు ఒప్పిస్తే నన్ను క్షమించి తల్లి. చిరంజీవులకు నా ఆశీస్సులు. మీ అమ్మగారిని అడిగినట్లు చెప్పు. ఆ భగవంతుడు సదా మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ఉత్తరాన్ని ముగిస్తున్నాను. ఇట్లు శాంతమ్మ. ఎలా ఉంది సకులు? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.